నీట్ 2026 ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. దీని గురించి ఇప్పుడు చాలా డిస్కషన్ జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, అసలు ఎందుకు క్యాన్సిల్ అయింది ఇవన్నీ పక్కన పెడితే స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేయాలి, ఎస్పెషల్లీ 100% నేను మెడిసిన్ చదవాలి అనుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేయాలి. 22 లక్షలకు పైగా స్టూడెంట్స్ 2 to 3 years ఆఫ్ ప్రిపరేషన్, డైలీ 10 to 12 hours ఆఫ్ స్టడీ, పేరెంట్స్ సాక్రిఫైస్, మెంటల్ ప్రెషర్, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు సడన్గా నీట్ యూజీ 2026 క్యాన్సిల్డ్ అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఈ ఒక్క లైన్ వల్ల, ఈ వచ్చిన ఒక క్యాన్సిలేషన్ వలన ఇండియాలో ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ నీట్కి అపీర్ అయిన వాళ్ళు మెంటల్లీ నిజం చెప్పాలంటే షేక్ అయ్యారు. ఒక స్టూడెంట్ ఇమాజిన్ చేసుకుందాం మనం. ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చాడు, ఈసారి గ్యారంటీగా సీట్ వస్తుంది అనుకున్నాడు. నియర్లీ 2 years స్ట్రగుల్ అయ్యాడు. సో అంటే అన్ని విధాలుగా తను మెంటల్ ప్రెషర్, అకాడమిక్ ప్రెషర్ అన్ని విధాలుగా స్ట్రగుల్ అయ్యాడు. బట్ ఫస్ట్ టైం అతను హ్యాపీగా అనిపించింది, అంటే నేను బాగా రాశాను ఎగ్జామ్ అని చెప్పి. కానీ ఇప్పుడు సడన్గా ఎగ్జామ్ May 3rd జరిగితే 9 రోజుల తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అని వచ్చింది. ఇప్పుడు స్టూడెంట్స్కి ఎలా ఉంటుందండి? ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళలో యాంగర్, హెల్ప్లెస్నెస్, మెంటల్ కొలాప్స్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ టైం నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళ వరకు ఓకే, కానీ రిపీటర్స్ లేకపోతే లాంగ్ టర్మ్ అటెండ్ అయిన వాళ్ళు, కొంతమంది నీట్కి 2-3 years కూడా లాంగ్ టర్మ్ తీసుకుంటారు. సో అంటే నీట్ అనేది చాలా ఫ్యామిలీస్లో 22 లక్షల మంది ఎందుకు రాస్తున్నారు అంటే ఇది ఒక ఐడెంటిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, ఎంతో హోప్, సోషల్ ఎక్స్పెక్టేషన్స్ ఇవి. సో ఈ క్యాన్సిలేషన్ వలన స్టూడెంట్స్ అకాడమికల్గా కంటే కూడా సైకలాజికల్గా నిజం చెప్పాలంటే ఇవాళ NTA రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఏదైతే ఉందో నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది అని చెప్పి సైకలాజికల్గా చాలా ఎక్కువ డ్యామేజ్ చేసిందని చెప్పొచ్చు. ఈ నీట్ రాసేవాళ్ళు ఇండియాలో స్టూడెంట్స్ 3 categories. బేసికల్గా ఫస్ట్ టైం నీట్ రాసేవాళ్ళు అంటే వీళ్ళు ఎమోషనల్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ, వీళ్ళకి ఇంకా టైం ఉంది కాబట్టి. కానీ కేటగిరీ 2 1 year డ్రాపర్స్, అంటే వీళ్ళకి చాలా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అంటే ఆల్రెడీ వీళ్ళు 1 year వేస్ట్ చేసుకున్నారు లాంగ్ టర్మ్ కోసం. కేటగిరీ 3 లాంగ్ టర్మ్, అంటే 2nd year, 3rd year, 4th year అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు నీట్లో. వీళ్ళకైతే నిజంగా చెప్పాలంటే ఇది బిగ్గెస్ట్ మెంటల్ డేంజర్ వాళ్ళకైతే. సో ఈసారైనా ర్యాంక్ వస్తుంది అన్నప్పుడు అసలు ఎగ్జామే క్యాన్సిల్ చేసేసారు, మళ్ళీ ఎగ్జామ్ పెడతారంటే వాళ్ళకు ఎంత సైకలాజికల్ ప్రెషర్ ఉంటుంది. నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని తెలిసిన తర్వాత స్టూడెంట్స్ ఖచ్చితంగా చేయకూడని మిస్టేక్స్ ఏంటంటే మీరు స్టడీని స్టాప్ చేయటం అనేది చేయొద్దు. సో మళ్ళీ ఓకే, బ్యాడ్ లక్, అది కొన్ని కారణాల వల్ల ఇదంతా జరిగింది. సో కారణాలు ఏదైనా సరే ఇదంతా మనకు అనవసరం. ఇప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి మీరు స్టడీని స్టాప్ చేయొద్దు. మళ్ళీ నీట్ స్టడీని ఖచ్చితంగా ఇంకో 1 monthలో ఉండొచ్చు ఎగ్జామ్, ఇంకా డేట్ రాలేదు, డేట్ వచ్చాక ప్రిపేర్ అవుతాను, ఇట్లా వద్దు అసలు. మళ్ళీ ముందు స్టడీ స్టార్ట్ చేయండి. తర్వాత ఈ నీట్ అప్డేట్స్ తెలుసుకోవాలని చెప్పి 24/7 న్యూస్ వాచ్ చేయటం, ఏవేవో ఊహించేసుకోవటం, రూమర్స్ ఊహించేసుకోవటం ఏమి వద్దు. మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఆ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకే సీట్ వస్తుంది కాబట్టి సో అసలు ఎగ్జామ్ జరగలేదు అని మీ మైండ్లోని తీసేసి నీట్ ఎగ్జామ్కి మళ్ళీ అపీర్ అవడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేసే ఛాన్స్ ఉందంటే ఓవర్ థింకింగ్, ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకుని అసలు మళ్ళీ నీట్ ఉంటుందా లేదా ఇవన్నీ చేయొద్దు. దయచేసి ఇప్పుడు వరకు ప్రిపేర్ అయ్యారు మీరు 2 years, 3 years అట్లా ప్రిపేర్ అయ్యారు కదా, ఇంకొక 1 month ప్రిపేర్ అవ్వండి. అంటే ఇంక ఇప్పుడు ఆప్షన్ లేదు. సో అన్నెసరీ ఓవర్ థింకింగ్కి వెళ్ళడం ద్వారా ఇన్నాళ్ళు మీ కష్టం కూడా పోయే అవకాశం ఉంది. సో ఇప్పుడు నీట్ ప్రిపరేషన్ క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ అటెంప్ట్ వస్తుంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్కి ఇది ఒక ఆపర్చునిటీ కూడా. ఎందుకంటే ఇప్పుడు సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ మాత్రమే కాంపిటీషన్లో ఉంటారు, సీరియస్గా లేని వాళ్ళంతా ఇప్పుడు లైట్ తీసుకుంటారు కాబట్టి. సో నాలెడ్జ్ ఒకటే ఉంటే సరిపోదు, మీ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక డిసిప్లైన్తో మళ్ళీ ఎగ్జామ్ జరిగేంత వరకు కానీ మేబీ 1 monthలోనే జరుగుతుంది అనుకుంటున్నాను నేను. 1.5 month లోపు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో ఈ 1 month లోపు జరిగే మళ్ళీ నీట్ 2nd time ఎగ్జామ్కి సో ఇది ఒక ఆపర్చునిటీగా చూస్తే ఖచ్చితంగా లాస్ట్ అంటే మొన్నసారి సరిగా రాయకపోయినా సరే ఈసారి ఒక ఆపర్చునిటీగా చూడండి. ఇది చాలా మంది స్టూడెంట్స్ ఇంకొకటి చేసే తప్పు ఏముందంటే సేమ్ టాపిక్స్ మళ్ళీ చదవటం, లో కాన్సన్ట్రేషన్లో కూర్చోవటం, నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని ఓవర్ యాంగ్జైటీ ఫీల్ అవ్వటం, లేకపోతే మోటివేషన్ లేకుండా ఉండటం. ఇట్లా వీక్ అవ్వకండి. ఏమైంది అంటే మీ కాలేజ్లో ఎన్నిసార్లు మీరు మాక్ టెస్టులు రాసి ఉంటారు ఎగ్జామ్ ముందు. సో ఇప్పుడు ఇది ఇంకో టెస్ట్ అనుకోండి, అంతేగాని మిమ్మల్ని మీరు వీక్ చేసుకోకండి. సో ఇది మళ్ళీ నిజంగా చెప్పాలంటే ప్రతి క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ఆపర్చునిటీ
ఆపర్చునిటీ కూడా ఉంటుంది. సో ఈ నీట్ ఎగ్జామ్ మళ్ళీ అటెంప్ట్ ఇవ్వడం అనేది మీకు ఆపర్చునిటీగా తీసుకోండి, కానీ క్రైసిస్గా తీసుకోకండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే మీరు ఫెయిల్ అయినట్టు కాదు. నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే మీకు ఏదో లాస్ జరిగినట్లు కాదు. ఇంకో 1 month టైం ఎక్స్టెండ్ అయింది, ఇది ఒక ఆపర్చునిటీగా మాత్రమే చూడండి. సొసైటీ ప్రెషర్ పట్టించుకోకండి, ఇంకా సీట్ రాలేదా, మీ ఏజ్ ఎంత, ఏం పట్టించుకోకండి. మీరు లాంగ్ టర్మ్ అయినంత మాత్రాన మీకు జస్ట్ ఫోకస్ ఆన్ ద గోల్. మీ గోల్ ఏంటి? May 3rd అయినా, మొన్న ఎగ్జామ్ రాసేటప్పుడైనా, మళ్ళీ ఎగ్జామ్ రాయబడేటప్పుడైనా మీ గోల్ ఏంటి? మీకు నీట్ మెడిసిన్ సీట్ రావాలి. సో దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి, అన్నెసెసరీ విషయాల్లోకి వెళ్ళకండి. దానివల్ల మీరు నష్టపోవడం తప్పితే బెనిఫిట్ ఏమి ఉండదు. ఫోకస్ ఆన్ యువర్ అకాడమిక్స్. సో ఇంకా ఈజీ ట్రిక్ ఏంటంటే, ఎగ్జామ్ ఎప్పుడున్నా సరే ప్రతిరోజు మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. 2, మీరు ఏవైతే మీకు బాగా ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఇప్పుడు బయాలజీ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అనుకోండి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు రాని సబ్జెక్ట్ని ఇప్పుడు నేర్చుకోవాలని ట్రై చేయకండి, మీ స్ట్రెంగ్త్తోనే ప్లే చేయండి. ప్రతిరోజు నీట్ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు దాని మీద ఫోకస్ ఏర్పడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సోషల్ మీడియా జోలికి వెళ్ళకండి. సో మీరు హాస్టల్కి వెళ్ళకపోయినా ఇప్పుడు మీరు సోషల్ మీడియా జోలికి వెళ్ళకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతమైన న్యూస్, ఇప్పుడు కంపారిజన్, ఫేక్ మోటివేషన్, లేకపోతే ర్యాంక్ ఫ్లెక్సింగ్ అని, సో ఇట్లా అన్నెసరీ దానివల్ల మీకు ఒక ఇన్ఫీరియారిటీ థింగ్ వచ్చేస్తుంది. సోషల్ మీడియాని అవాయిడ్ చేయండి మళ్ళీ నీట్ ఎగ్జామ్ జరిగేంత వరకు. సో ఎస్పెషల్లీ యూట్యూబ్లో మీకు ఏం చేస్తారంటే, నీట్ ఫ్యూచర్ డేంజర్లో ఉందని, నీట్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయిందని, అట్లాగే నీట్ ఏదో బ్రేకింగ్ అప్డేట్స్ ఇచ్చేయటం, సీక్రెట్ న్యూస్ అని చెప్పి, ఇవన్నీ అసలు సోషల్ మీడియాని అవాయిడ్ చేయండి. మళ్ళీ నీట్ ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని ప్రిపేర్ అవ్వండి, ఇంతే. సో అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దానివల్ల అన్యాయం జరిగింది, ఓకే, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మన ఫోకస్ అంతా కూడా ఈ నెగిటివ్ థింగ్స్ వైపు కాకుండా మళ్ళీ నీట్ ఎగ్జామ్ని ఎట్లా క్రాక్ చేయాలని దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. టైం వేస్ట్గా తీసుకోవద్దు, ఏదో జరిగిపోయిందని బాధపడద్దు. ఇది ఖచ్చితంగా ఈసారి జరిగే నీట్ ఎగ్జామ్లో మీకు ర్యాంక్ వస్తుందని చెప్పి మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి. ఆ నెగిటివ్ ఎమోషనే తీసేసేయండి. మీరు ఎవరికైనా ఒకటే చెప్పండి, ఇంకో 1 month టైం దొరికింది మా ప్రిపరేషన్కి, నాకు ఆల్రెడీ కొన్ని సబ్జెక్ట్స్ బాగా వచ్చు, అవి మళ్ళీ ప్రిపేర్ అవుతాను, ఇంకొన్ని మాక్ టెస్టులు రాస్తాను. ఇట్లా మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్సెసివ్ న్యూస్ జోలికి, అన్నెసెసరీ కంపారిజన్ జోలికి, అన్నెసెసరీ ఎమోషన్స్ జోలికి వెళ్లకుండా మీకు ఏమీ అన్యాయం జరగలేదు, మీకు ఏమీ ప్రాబ్లం అవ్వలేదు. ఓన్లీ మీకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది, ఇంకోసారి ఎగ్జామ్ రాస్తాను, మొన్న రాసింది మాక్ టెస్ట్, అది ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాస్తానని చెప్పి మైండ్ సెట్తో ఉండండి. ఆ పాజిటివ్ మైండ్ సెట్ని దయచేసి టీచర్స్, ఈ నీట్ ఎకో సిస్టమ్ ఉన్న టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ ఆ పాజిటివ్ మైండ్ సెట్లోకి ఎంత తొందరగా పిల్లల్ని పంపిస్తే, సో మళ్ళీ ఎగ్జామ్కి 1 year వేస్ట్ చేసుకోకుండా ఈ 1 month లోపే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి క్యాన్సిలేషన్ అనేది మన మంచికే అనే విధంగా స్టూడెంట్స్ని ట్రైన్ చేసి వాళ్ళు అన్నెసరీ సోషల్ మీడియాలోకి వెళ్లకుండా రోజు మాక్ టెస్టులు చేసేలాగా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నీట్ మళ్ళీ రాస్తున్నారు మీరు, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ.